ఫ్యామిలీ మెన్ సిరీస్ నేను మొట్టమొదటి వాస్తవంగా నేను ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో చూసేంత తీరిక నాకుండదు. మాక్సిమం పొద్దున్న 4 నుంచి రాత్రి 10 దాకా నాకు ఈ వార్తలు, ఈ వీడియోల మీదనే ఉండటం. మ్యాటర్ గ్యాదర్ చేసుకోవడం, తర్వాత వాగటం. సరే తిట్టుకునేవాళ్ళు తిట్టుకొని నేను ఆ కామెంట్స్‌ని పట్టించుకోను. కామెంట్స్‌లో పాజిటివ్ కామెంట్స్ 70, 80% వస్తాయన్నది ఒకటి 2, 3 సార్లు చూసాక మనం ఆ తిట్టుకునే వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉండాలి అని వదిలేసానన్నమాట. పాజిటివ్‌గా ఉండేవాళ్ళు వాళ్ళకి కౌంటర్ చేస్తూ ఉంటారు. లేదా ఒక్కోసారి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇక దాని మీదన కాన్సంట్రేట్ చేస్తే మన మెదడు డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఆ పనిలో ఉండిపోతాను. అయితే ఫ్యామిలీ మెన్‌ది మా వాళ్ళు ఎవరో చెప్పారు. ఇట్లాగ చూస్తే బావుంటది. చాలా నే జాతీయవాద భావజాలంతో ఉంది అన్నట్టు. అది చూసా. ఫస్ట్ సీరీస్ నాకు చాలా అద్భుతంగా నచ్చింది. రెండో సీరీస్ అప్పుడు అందులో ఉన్న డొల్లతనం అర్థమవటం ప్రారంభించింది. ఏంటంటే మనకి సంబంధించిన నిఘా వర్గాలకి చేత కాదు. పాకిస్తానోడు, చైనావోడు మనోళ్ళు బెదిరేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు. ఇలాంటి ఓ దిక్కుమాలిన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సరే అక్కడే నాకు ఒక చిరాకేసింది. అప్పుడు నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇవాళ ఫ్యామిలీ మ్యాన్ 3ని ఇప్పుడు నేను హైదరాబాద్ పోయి వస్తా కారులో ఖాళీగా ఉంటాం కదా అని చెప్పేసి అది పెట్టుకు చూసా. ఆ సిరీస్ 3 నిజంగా ఎంత నీచాతి నీచంగా, ఎంత దుర్మార్గాతి దుర్మార్గంగా, ఒక రకంగా దేశద్రోహులు ఎవరో ఆ ఎపిసోడ్ తయారు చేస్తున్నట్టున్నారు. లేదా ఏ దేశద్రోహో తయారు చేసినటువంటి స్టోరీని ఆ నిర్మాతను వీళ్ళు కలిపి తీస్తున్నట్టున్నారు. ఎంత రాక్షసంగా, ఎంత అసహ్యకరంగా. ఎందుకంటే ఇవి మెదడులో ఒక ప్రభావాన్ని పెట్టేటటువంటి, అలాంటి ప్రభావం చేపట్టడం కోసం అన్నటువంటిది వీళ్ళు తీసుకొస్తున్న వింత. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసా? భారత ప్రధానమంత్రిగా ఎప్పుడంటే మళ్ళీ బూతులు తిడతారని మోడీ బదులు ఒక అమ్మాయిని పెట్టారు. బసు అని పేరు పెట్టారు ప్రధానమంత్రి. అక్కడ ఒక ముగ్గురు ఉంటారు. అంటే మన అజిత్ దోవలు, లేకపోతే కనుక జయశంకరు, తర్వాత మన ఆర్మీకి సంబంధించినటువంటి త్రివిధ దళాల అధిపతి ఇదివరకు అయితే కనుక బిపిన్ రావత్, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒక ముగ్గురు పాత్రలు పెట్టి వీళ్ళు 24 గంటలు వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఎలాగంటే మన కళ్ళెదురుగుండా మయన్మార్లో సర్జికల్ స్ట్రైక్స్ 3 చేశాడు నరేంద్ర మోడీ. 3 చేశాడు. మనకి ఎంతసేపటికి పాకిస్తాన్తో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గుర్తున్నాయి, కానీ మయన్మార్లో జరిగిన గుర్తులేదు. వాళ్ళు కూడా అంత పబ్లిసిటీ ఇవ్వట్లేదు. ఏంటది? ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ఏం జరుగుతోంది మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ డ్రగ్ ఫెడలర్స్, ఇప్పుడు కుకీస్ ఎందుకు మణిపూర్లో మెయితీల మీద దాడులకు తెగబడుతున్నారు? మెయితీలు అడవుల్లో ఎక్కడుంటే వీళ్ళకేం రోగం? వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎందుకు రోగం వీళ్ళకి అంటే మెయితీ తెగలు ఈ డ్రగ్స్ లాంటి వాటిని యాక్సెప్ట్ చేయవు. ఈ కుకీలు ఈ బర్మా, చైనా, తర్వాత మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ డ్రగ్ స్మగ్లర్లకి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ డ్రగ్స్ పండించి విదేశాలకి పంపిస్తున్నారు. ఆ డ్రగ్ ఫెడలర్స్ వాళ్ళే కుకీ తెగల్ని రెచ్చగొట్టి ఈ మెయితీ మీద దాడులు చేపిస్తూ ఉంటుంటారు. అది ఇవాళగా దాదాపుగా 2-3 దశాబ్దాలుగా నడుస్తుంది. దానికి చెక్ పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇక్కడ ఏం తీసుకొచ్చారయ్యా అంటే అట్లాంటి ఒక డ్రగ్ ఫెడలర్ని తీసుకొచ్చి వాడి డామినేషన్లో మన గూఢచారులు ఎన్ఐఏ వాళ్ళు వెదవలే. ఎన్ఐఏలో దొంగలు ఉంటారు. అసలు ఫ్యామిలీ మెన్ ఎవరైతే ఆ బాజ్పేయి ఉంటాడో అతనికి అసమర్థుడు. అతను ఏదో అనుకుంటాడు అంతే. అతనేమి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొనుకోడు కదా. అతను ఒక టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకుని సేకరిస్తాడు తప్పించి ఈజీగా ఆ డ్రగ్ ఫెడలర్ గాడు పట్టేస్తాడు, కొట్టేస్తాడు, చంపైపోతాడు. చివరికి మన సైన్యాన్ని 3 సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసిన మన సైన్యం బంగ్లాదేశ్ వాళ్ళు పట్టుకున్నట్టు, ఏది మయన్మార్ వాళ్ళు పట్టుకున్నట్టు, డ్రగ్ స్మగ్లర్ గాడు పట్టుకుని చేసినట్టు. ఇందులో చైనా వాళ్ళు సక్సెస్, పాకిస్తాన్ వాళ్ళు సక్సెస్. మనోళ్ళు ఏం కనిపెట్టలేకపోతుంటారు. ఎన్ఐఏలో ఉన్న ఆఫీసరే ఎన్ఐఏలో ఏం కనిపెట్టలేకపోతాడు. భారతదేశం ప్రపంచంలోనే వాళ్ళ తీవ్రవాదాన్ని ఎక్కడెక్కడ జరుగుతుందో లెక్కల ఆధారాలతో చూపెడుతుంది. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు పేరుతో లేపవతల పడేస్తున్నారు అనేవాళ్ళు రావాళ్ళు మిలిటరీ ఇంటెలిజెన్స్. అట్లాగే ప్రపంచంలో తీవ్రవాదానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన నిఘా వర్గాల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు ఇవాళ రోజున. అలాంటిది ఇవాళ మన వాళ్ళని చేతకాని అసమర్థుల కింద, డ్రగ్ ఫెడలర్స్ గొప్పోళ్ళ కింద, చైనా వాళ్ళు గొప్పోళ్ళ కింద, పాకిస్తాన్ వాళ్ళు గొప్పోళ్ళ కింద, మన ప్రధానమంత్రి వెర్రి వాళ్ళ కింద, అట్లాగే మనకు సంబంధించినటువంటి సైనిక విభాగాలు చేతకాని అసమర్థుల కింద ఇది వాడు పెట్టుకొచ్చింది. అంటే జరిగిన యాక్టివిటీస్నే జాగ్రత్తగా వాడుతూ మన వాళ్ళందరూ అసమర్థులు, పాకిస్తాన్ వాడు సమర్థుడు, చైనా వాడు సమర్థుడు, బ్రిటన్ వాడు సమర్థుడు, అమెరికన్ సిఐఏ వాడు సమర్థుడు అన్న కోణంలో తీసుకొచ్చారు. మన సక్సెస్ని అక్కడ ఫెయిల్యూర్గా చూపించారనమాట.
దీన్ని ఏమనాలా? ఇంత దేశద్రోహం ఎందుకు జరుగుతోంది? ఓటీటీ ప్లాట్‌ఫారాల ద్వారా చాలా తెలివిగా చేస్తున్నటువంటి అంటే మనం అది ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తాం. మన పిల్లలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే చూస్తారు. వాళ్ళకెంత అవగాహన ఉంటది? జెన్‌జీకి అసలేం అవగాహన ఉంది దేశం గురించి, సమాజం గురించి, సాంఘిక వ్యవస్థ గురించి? చాలా దారుణమైనటువంటి ఇష్యూ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.